ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో నేటి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ఆరాధన సంబంధమైన శుభములు మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో గడిచిన కాలం అంతయు ప్రభు మనల్ని ఆయన రెక్కలతో కప్పి భద్రపరిచిన రీతిని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతూ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఆది కాండము 21వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ప్రార్థించుకుందాం. ప్రేమ, నమ్మకము, కనికరము, కృప కలిగిన తండ్రివైన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్స్లో నాయన ఆరాధనలు ఇంకా ఆన్లైన్లోనే జరుగుతూ ఉండగా ఈ ఆరాధనలో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాను. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్య ధ్యానానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. వింటున్న వీక్షిస్తున్న బిడ్డలను నీ స్వాధీనంలో ఉంచుకునండి. ధ్యానిస్తున్న వాక్యము మాకు మా జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములట్లు నీ ఆత్మ సహాయం సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగమును మనము గమనించినప్పుడు అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ఇక్కడ వ్రాయబడి ఉంది. అబీమెలెకు అలాగనే మరి అబ్రహాముల మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంభాషణ, ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందము ఇక్కడ జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అబ్రహాం యొక్క జీవితము మన జీవితాలకు అనేకమైనటువంటి మాదిరులను, పాఠాలను నేర్పించగలుగుతుంది అనే సత్యాన్ని మనము గ్రహించాలి. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక సత్యాలు. నిజానికి ఈ సందేశానికి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఎన్ యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ క్రైసిస్. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో విశ్వాస సంబంధమైనటువంటి కార్యములను విశ్వాసి జరిగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. విశ్వాసి క్లిష్టమైనటువంటి సమయాలు, సందర్భాలు ఎదురవుతున్నప్పుడు విశ్వాస సంబంధమైనటువంటి కార్యాల్లో పాలు పంపులు పొందాల్సినటువంటి ఆవశ్యకత అబ్రహాము మనకు నేర్పిస్తున్నారు. నిజానికి అబ్రహాముకున్నటువంటి పేరుకు అర్థము విశ్వాసులకు తండ్రి అని. కనుక అబ్రహాము దగ్గర అనేకమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను మనము నేర్చుకోవచ్చు. ఈ వాక్య భాగం అంతటి నుండి మనము ఈ 33వ వచనాన్ని చూసినప్పుడు ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానించాలని నేను భావిస్తున్నాను. ఈ 33వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా సమయాన్ని దీని కొరకు నేను వెచ్చించాను. అయితే దేవుడిచ్చినటువంటి కొన్ని తలంపులను మీ మధ్య ఉంచాలని నేను సిద్ధపడుచు ఉన్నాను. ఈ 33వ వచనంలో మనము గమనించినప్పుడు అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసును అనేటువంటి మాటను ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. మొదటగా ఇక్కడ బెయేర్షెబా అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. రెండవ విషయాన్ని మనం చూస్తే 30వ వచనంలో ఒక హింట్, దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం మనకు అక్కడ వ్రాయబడింది. 30వ వచనంలో, నేను ఈ బావిని త్రవ్వించినందుకు. ఈ బెయేర్షెబాలో అబ్రహాము ఒక బావిని తవ్వించినట్లుగా మనకు అర్థమవుతుంది. కనుక డిగ్డ్ ఏ వెల్. ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అబ్రహాము యొక్క ప్రయాణంలో అబ్రహాము చేసిన కార్యాలు ఏంటంటే ఒక బావిని తవ్వించాడు. ఆ బావికి బెయేర్షెబా అని పేరు పెట్టాడు. ఇక బెయేర్షెబా అనేటువంటి ఈ ప్రాంతంలో తవ్వినటువంటి బావిని గురించి కూడా మనము ధ్యానించబోతున్నాం. ఇక మూడవ విషయాన్ని మనం చూస్తే అక్కడ ఒక పిచ్చుల వృక్షము నాటిన ప్లాంటెడ్ ఏ గ్రోవ్ అనేటువంటి మాటను కూడా ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ఈ సంక్లిష్టమైనటువంటి సమయంలో
విశ్వాస కార్యముగా అబ్రహాము చేసిన మూడవ పని ఏంటంటే పిచ్చిల వృక్షము నాటి అనే మాటను మనం జ్ఞాపకం చేస్తాం. ఇక నాలుగవ విషయాన్ని మనం చూస్తే అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ప్రియులారా, కాల్ దేర్ ఆన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ ద ఎవర్ లాస్టింగ్ గాడ్. నిత్యుడైన దేవుని పేరట ప్రార్థన చేసెను అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సంక్లిష్టమైన సమయాలు విశ్వాస యాత్రలో విశ్వాసి ఎదుర్కొంటూ ఉండటం అనేటువంటిది చాలా సహజమైనటువంటి విషయము. జీవిత యాత్రలో ఆధ్యాత్మిక ఎత్తులు, ఆధ్యాత్మిక లోతులు మనము అనుభవిస్తూ ఉంటాం. అబ్రహాము యొక్క జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఆయన చూస్తూ నడిచినటువంటి వ్యక్తిత్వాన్ని మనము చూడొచ్చు. ఆది కాండము 12వ అధ్యాయంలో ఆయన యొక్క జీవిత యాత్ర ప్రారంభించబడింది. ఈ జీవిత యాత్రలో ఆయన దేవుని యొక్క మాట ప్రకారము తన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే దేవుడు అబ్రహాముకు హీ ప్రామిస్డ్ ద సీడ్ అండ్ హీ ప్రామిస్డ్ ద ల్యాండ్. ఆయన వాగ్దాన విత్తనాన్ని లేదా సంతానాన్ని ఆయన అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అదే రీతిగా వాగ్దాన భూమిని కూడా దేవుడు అబ్రహాముకు ఆయన వాగ్దానం చేసినట్లుగా మనము 12వ అధ్యాయంలో ఈ విషయాలను గమనించవచ్చు. నేను చూపించు దేశానికి నీవు వెళ్ళన్నాడు, అక్కడ నేను నీకు సంతానాన్ని ఇస్తాను, వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అని. ఈ 21వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అబ్రహాముకు దేవుడు హీ గ్రాంటెడ్ ద ఫస్ట్ ప్రామిస్. ఆయన మొదటి వాగ్దానాన్ని దేవుడు అబ్రహాం జీవితంలో ఇచ్చాడు. 21వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ అబ్రహాముకు శారా ఒక కుమారుని కని అతనికి ఇస్సాకు అని పేరు పెట్టినట్లుగా 5-6 వచనాల ద్వారా మనము గ్రహించవచ్చు. కనుక గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ ప్రామిస్ అనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఇక 2వ వాగ్దానం దగ్గరికి వచ్చేసరికి హీ ప్రామిస్డ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన భూమిని అతనికి వాగ్దానం చేశాడు. నేను నీకు ఈ స్థలాన్ని ఇస్తాను, నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళు, దానిని నీకు ఇస్తాను అనే వాగ్దానాన్ని దేవుడు చేశాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి అబ్రహాం యొక్క ప్రయాణంలో అనేకమైనటువంటి కరువు సందర్భంలో ఐగుప్తుకు వెళ్ళాడు. కరువు సమయంలో మరలా గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ప్రయాణాల పరంపరలో అబ్రహాము తిరిగి బెయేర్షా ప్రాంతానికి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ బెయేర్షెబా అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మాటలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గ్రహించాలి. నిజానికి ఈ ప్రాంతానికి బెయేర్షెబా అనేటువంటి పేరు పెట్టడం ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ కవెనెంట్. ఒక నిబంధన స్థలముగా ఈ స్థలం ఉంది. ఈ నిబంధన స్థలం నిజానికి బెయేర్షెబా అనేటువంటి మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ద వెల్ ఆఫ్ ది ఓత్ అని, ద వెల్ ఆఫ్ 7 అని, 7 బావులు అనేటువంటి అర్థం ఉంది. అలాగనే ఈ సాక్షార్థమైనటువంటి బావి అనేటువంటి అర్థం కూడా దీనికి ఉన్నట్టుగా మనం చూస్తాం. 31వ వచనం చూస్తే అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకునినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబా అనేటువంటి ప్రాంతము బెయేర్షెబాగా పిలువబడటానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే అబ్రహాముకును మరియు అబీమెలెకును మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన నిబంధన. ఏంటి నిబంధన అంటే ఇది భూమిని గూర్చినటువంటి నిబంధన. బెయేర్షెబా అనేటువంటి ప్రాంతమును గూర్చినటువంటి నిబంధన. ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. నిజానికి ఈ ఒప్పందం ఎలాంటి ఒప్పందం అంటే ఇది ఒక శాంతి ఒప్పందము. ఇట్స్ ఏ పీస్ ట్రీటీ అని మనం చెప్పొచ్చు. 22వ వచనం ఆది కాండం 21వ అధ్యాయం 22వ వచనం చూసినప్పుడు ఆ కాలమందు అబీమెలెకును అతని సైన్యాధిపతి అయిన ఫీకోల్ను అబ్రహాముతో మాట్లాడి నీవు చేయి పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. ప్రియులారా, అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము జీవిత యాత్రలో దేవుని యొక్క ప్రసన్నతను ఇతరులు చూచి అబ్రహాముకు భయపడుతున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు అబ్రహాముతో ఒక ఒప్పందం చేసుకోవడానికి ఈ ప్రపోజల్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఇది దేవునిని ఎరుగని ప్రజలు దేవుని కుమారుడుగా లేదా దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి అబ్రహాముకు చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపోజల్. నీవు మాతో ఒక నిబంధన చేసుకో. ఈ నిబంధన ఎలా ఉండాలంటే ఇట్ మస్ట్ బి ఏ ఫెయిర్
అండ్ పీస్ అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. 23వ వచనంలో మనం చూసినప్పుడు, నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులైనను వంచింపక అనే మాట మనం చూస్తున్నాం. వంచన లేకుండా ఉండడం కోసమైనటువంటి నిబంధన ఇది. కనుక ఈ నిబంధన స్థలముగా బెయేర్షెబాను మనము గ్రహించాలి. ఇది ఒక సమాధానార్థమైనటువంటి నిబంధన. ఎలాంటి ప్రజలతో అబ్రహాము చేస్తున్నాడు అని మనం చూస్తే, ప్రియులారా, ఆ ప్రాంత ప్రజల గురించి ఒక మాట అబ్రహాం చెప్తాడు. ఏంటంటే, ఈ ప్రాంతంలో దేవుని భయము బొత్తిగా లేని స్థలము అనేటువంటి మాటను ఆయన వాడతాడు. 20వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయమా ఏమాత్రము లేదు. ఏమాత్రము దేవునికి భయపడని ప్రజలతో దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా అబ్రహాము చేసినటువంటి నిబంధన ఈ బెయేర్షెబాలో జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పైగా ఏమంటున్నాడు ఈ అబీమెలెకు రాజు అంటే, నీవు వంచింపక ఉండినట్లు, వంచింపకుండా ఉండడం కోసం నిబంధన మాతో చేయమని దేవుని బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఇది ఎంత కఠినమైనటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. దేవుని భయం లేని ప్రజలు దేవుని భయం కలిగినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి మాటలు. అయినా అబ్రహాము కోరుకుంటున్నది సమాధానమే కానీ, ప్రియులారా, అతడు వైరాన్ని కోరుకోవటం లేదు. అయితే మనకు అనిపించవచ్చు ఆ ప్రాంతంలో అబ్రహాము ఒక మైనారిటీ జనాంగంగా ఉన్నాడు అని అనిపించవచ్చు. అయితే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన దగ్గర అలవర్చబడినటువంటి సేవకులతో ఈ లోతు ఓడింపబడి సొదొమ గొమొర్రా ప్రాంతాలు దోచుకుని పోబడినటువంటి రాజులతో యుద్ధం చేసి అబ్రహాము లోతును తిరిగి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అబ్రహాము శక్తిహీనుడేం కాదు, హీ కెన్ ఫైట్ విత్ ద ఎనిమీస్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ సమాధానంతో కూడినటువంటి నిబంధన చేయటానికి అబ్రహాము స్థిరపడుతూ ఉన్నాడు, సిద్ధపడుతున్నాడు. కనుక క్రైసిస్ మనకి ఏమి నేర్పించాలనంటే, మన జీవిత యాత్రలో సమాధానం కొరకైనటువంటి ప్రయాణాన్ని మనం జరిగించడానికి మనల్ని సిద్ధపరచాలి. ప్రియులారా, మన జీవితాల్లో అపవాది అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి వివాదాలు, అనేకమైనటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా మన జీవితాలకు కల్పించేటువంటి అనుభవాలను మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బెయేర్షెబా అనుభవంలోనికి రావాలి. ఈ బెయేర్షెబా అనేటువంటి మాట మనం చూసినప్పుడు ది వెల్ ఆఫ్ 7 అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. 7 బావులు అని. నిజానికి అక్కడ 7 బావులు ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ ఈ 7 బావులు అనేటువంటి మాట వెల్ ఆఫ్ 7 అనేటువంటి అర్థం ఎందుకు వచ్చిందని అంటే, 30వ వచనంలో, నేను ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకున్నవాళ్ళని చెప్పాను. నిజానికి అబ్రహాము ఒక నిబంధన చేస్తున్నాడు. నిబంధనకు ఒక గుర్తుగా 7 ఆడు గొర్రె పిల్లలను, 7 ఆడ గొర్రె పిల్లలను అబీమెలెకు రాజుకు ఇస్తున్నాడు. నిబంధన చేసేటప్పుడు ఏ కవెనెంట్లోనైనా, మరి మనం పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు నిబంధన అనేటువంటిది కటింగ్ ద కవెనెంట్ అని అంటారు. అయితే ఈ కటింగ్ ద కవెనెంట్ అంటే నిబంధన చేసినప్పుడు ఛేదించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. మనము ఆదికాండం 15వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు అక్కడ కొన్ని పశువులను అక్కడ వధించటం మనం చూస్తాం. ఈ వధించినటువంటి పశువుల రక్తంతో ఒక దారి ఏర్పడుతుంది. ఆ రెండింటిని ఒకదానికి తలకి మొండానికి ఎదురెదురుగా పెట్టి వాటిని ఆ బలి పశువులను అక్కడ వేసిన తర్వాత వాటిలో ప్రవహించినటువంటి రక్తం ఉంటుంది. ఆ రక్తము మధ్యలో నుంచి ఎవరైతే నిబంధన చేస్తారో వారు నడుచుకుని వెళ్తారు. దాన్ని బ్లడ్ పాత్ అని అంటారు, రక్తపు మార్గము. ఈ రక్తపు మార్గంలో నుంచి ప్రయాణం చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనంటే, ఈ నిబంధనలో ఉన్నటువంటి నియమములను ఏ ఒక్కరైనా మీరితే ఈ రక్తం ఎలాగైతే ఒలిగించబడిందో, ఈ పశువు ఎలాగైతే చనిపోయిందో, నేను కూడా అలా చనిపోవడానికి సిద్ధమే అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పద్ధతిని వారు క్రియాపూర్వకంగా తెలియచేయటానికి నిబంధనలో బలి పశువులను వధించడం అనేటువంటి చేస్తారు. నిజానికి ఇలాంటి నిబంధన చేయాల్సినటువంటి అబ్రహాము ఇక్కడ పశువులను వధించడం లేదు, కానీ 7 గొర్రెలను మాత్రము ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ చేసినటువంటి నిబంధన ఎలాంటి నిబంధన అంటే సమాధానార్థమైనటువంటి నిబంధనే, కానీ ఇది బలిని కోరే నిబంధన కాదు. దావీదు చెప్తాడు, నీవు బలిని కోరువాడు కాదు,
కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, బలి పశువులను వధించటం వలన ప్రయోజనం లేదు, కానీ సమాధానంతో కూడినటువంటి ఈ నిబంధనలో 7 గొర్రెలను ఇవ్వటం ద్వారా ఈ బావికి ఏమని పేరు వచ్చిందనంటే, ఈ బావి 7 బావులు కలిగిన స్థలం అనేటువంటి అర్థాన్ని మనకు ప్రస్ఫుటింపచేస్తుంది. కనుక బెయేర్షెబా అనుభవం మనకి ఏం తెలియజేస్తుందనంటే, ప్రియులారా, మన జీవిత యాత్రలో మనం ఎలాంటి పోరాటాలు గుండా ప్రయాణం చేసినా మనము కోరాల్సింది సమాధానము అనే విషయం బెయేర్షెబా మనకు నేర్పిస్తుంది. ఏ ప్లేస్ ఆఫ్ పీస్. బెయేర్షెబా మనకేం నేర్పిస్తుందంటే, సమాధానము కొరకైనటువంటి ప్రయాణము మనకు అవసరమై ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శాంతిని మీకు అనుగ్రహించవచ్చాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, దాన్ని సంపూర్ణంగా ఇస్తాను అంటున్నారు. అంతేకాదు, మీరు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి అనే విషయం మనకు తెలియజేస్తుంది. కనుక ఇన్ ద టైమ్స్ ఆఫ్ క్రైసిస్ వీ మస్ట్ సెర్చ్ ఫర్ ద పీస్ అనే విషయాన్ని గ్రహించవలసినటువంటి వారమైన. ఇక రెండవ విషయాన్ని చూస్తే, అబ్రహాము అక్కడ ఒక బావిని తవ్వినట్టుగా మనకు కనబడుతుంది. హి డిగ్డ్ ఏ వెల్. 30వ వచనంలో చూసినప్పుడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థంగా నేనే ఈ బావిని తవ్వించితిని. నిజానికి ఈ బావి కొరకు ఇక్కడ ఒక పోరాటం జరుగుతుంది. తవ్వించింది అబ్రహాము, కానీ దానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది అబీమెలెకు యొక్క సేవకులు. 21వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనను అబీమెలెకు దాసులు బలాత్కారంగా తీసుకున్న నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అబ్రహాము ఒక బావిని తవ్వించాడు, ఆ బావిలో దేవుడు నీళ్లు అనుగ్రహించాడు. నీళ్లు పడిన కారణాన్ని బట్టి ఆ బావి మాకు కావాలి, మాదే అని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి భూమి ఎవరిదనంటే, ఈ ఫిలిస్తీన్ల ప్రాంతంగా ఉన్నటువంటి ఈ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బెయేర్షెబా నిజానికి అబీమెలెకు ప్రాంత వాసులదే. కానీ ఇక్కడ బావి తవ్వింది ఎవరనంటే అబ్రహాము యొక్క సేవకులు బావి తవ్వరు. విత్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో తవ్వరు. ఎంతో కాలంగా ఆ భూమి అక్కడ ఉన్నా అబీమెలెకు కానీ అతని సేవకులు కానీ అక్కడ బావిని తవ్వలేదు. కానీ కష్టపడి తవ్వింది, అక్కడ నీళ్లను సంపాదించింది అబ్రహాం. అయితే నీళ్లు పడిన కారణాన్ని బట్టి సేవకులు వచ్చి, అబీమెలెకు దాసులు వచ్చి బలాత్కారంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, బలవంతంగా దానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అబ్రహాము దానిని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఈజ్ నాట్ విల్లింగ్ టు లీవ్ ద వెల్ టు ద ఎనిమీస్. శత్రువులకు దానిని ఆ ఊరికే వదిలేయడానికి ఇష్టపడటం లేదు. ఏం చేసినా ఆ బావిని సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. కారణం ఏంటంటే, ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క వాగ్దానము అబ్రహాముకు. ఏమన్నాడనంటే, నేను ఈ భూమిని నీకును, నీ పిల్లలకును, నీ పిల్లల పిల్లకును ఇస్తానని చెప్పాడు. అలాంటి పరిస్థితిలో అబ్రహాము ఈ బావిని తవ్వుతున్నాడు. కనుక ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ప్రియులారా, అది ఒక పర్వతాలు కలిగినటువంటి, రాళ్ళ కలిగినటువంటి ప్రాంతం. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇక్కడ బావి తవ్వితే నీళ్ళు వస్తాయని. నిజానికి పాలస్తీనా ప్రాంతంలో నీళ్ళు స్టోరేజ్ కొరకు సిస్టర్న్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన పద్ధతిని వాడతారు. ఈ సిస్టర్న్స్ అనేటువంటివి తొట్లుగా తొలిపిస్తారన్నమాట. రాళ్ళను తొట్లుగా తొలిపిస్తారు. భూమిలో చాలా లోతుకు తవ్వుతారు, రాళ్ళనే తవ్వుతారు, నీళ్ళు మాత్రం దొరకవు. ఆ లోపల ఒకలాంటి ప్లాస్టింగ్లా చేసి వర్షపు నీటిని దాంట్లోనికి పంపించి అక్కడ నిల్వ చేసుకుంటారు. అది త్రాగటానికి కావచ్చు, వ్యవసాయాన్ని వాడుకోవడానికి కావచ్చు. కానీ అబ్రహాము ఏమి నమ్ముతున్నాడనంటే, వర్షపు నీటిని మీద ఆధారపడటం లేదు, దేవుడిచ్చేటువంటి జలములు మీద ఆధారపడి దేవుడు తప్పకుండా నా కార్యాన్ని సఫలం చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో తవ్వుతున్నాడు. అక్కడ నీళ్లను సంపాదించుకుంటున్నాడు. ప్రియులారా, ఇది ఒక రుజువులతో కూడినటువంటి బావి. ఇది ఒక కథ కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ అంత్యకాలంలో ఆనాటి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సంఘటన కూడా త్రవ్వకాల ద్వారా బయలుపరుస్తున్నారు. 1874వ సంవత్సరంలో జరిగినటువంటి తవ్వకాలలో అక్కడ 3 ప్రాచీనమైనటువంటి బావులు కనుగొన్నారు. 12వ శతాబ్దంలో తిరిగి వాటిని కట్టినట్టుగా
ఆ రాళ్లను పరీక్షించినటువంటి శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో అతి ప్రాచీనమైనటువంటి బావులను మరలా తిరిగి కట్టినటువంటి ఆనవాళ్ళు కనుగొన్నారు. ఈ బావుల యొక్క సైజులు మనం చూస్తే 12.5 అడుగుల నిడివి కలిగినటువంటిది, చుట్టుకొలత 12.5 అడుగుల నిడివి కలిగినటువంటి బావి, 66 అడుగుల లోతు కలిగినటువంటి బావి. ఇప్పటికీ జలములతో ఉండి అది వాటర్ లిఫ్ట్ చేసి అనేకమైనటువంటి పశువులకు అవి నీళ్ళను అందిస్తున్నటువంటి బావులుగా ఈనాటికి అవి విరాజిల్లుతున్నాయి. ప్రియులారా, అబ్రహాము ఎప్పుడో చేసినటువంటి ఆ కార్యం ఈనాటికి కూడా సజీవంగా అనేకమైనటువంటి నీళ్ళు ఇవ్వగలిగేటువంటి స్థలంగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నాం. కష్టకాలంలో మనము దేవునిపై ఆధారపడి చేసే ఆధ్యాత్మికమైనటువంటి ఏ కార్యాన్నైనా దేవుడు సఫలం చేస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మన జీవితాల్లో మనము నిరాశ నిస్పృహల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇక్కడ ఇంక ఏమీ లేదు, ఇక్కడ ఏమీ జరగదు అనేటువంటి పరిస్థితులు మన హృదయాలను కలవరపరుస్తున్నప్పుడు అబ్రహాము చేసిన పని ఏంటంటే హీ డిగ్డ్ ఎ వెల్. ఒక బావిని తవ్వుతున్నాడు. లోతైనటువంటి అనుభవాల్లోనికి వెళ్తున్నారు, లోతుకు వెళ్తున్నాడు, నీళ్లు దొరికేదాకా వెళ్తున్నాడు. నిజమే, మన జీవితాలలో ఈ క్రైసిస్, సంక్లిష్టమైన పరిస్థితులు ఏం చేస్తానంటే డ్రై ల్యాండ్గా అయిపోతాయి మన హృదయాలు. ఎండకు మాడిపోయినటువంటి స్థలాలుగా మారిపోతుంటాయి, మోడు బారిపోతూ ఉంటాయి. ఇలాంటి అనుభవాలలో మనం ఏం చేయాలంటే త్రవ్వే అనుభవం కావాలి, లోతుగా త్రవ్వాలి, విశ్వాసంతో తవ్వాలి. విశ్వాసంతో మనం చేసేటువంటి ఈ ప్రయత్నాలు ఏం చేస్తాయంటే మన జీవితాలలో నీళ్లను అందిస్తాయి, సస్యశ్యామలం చేస్తాయి మన జీవితాలను. యేసుక్రీస్తు ప్రభువారు కానా వివాహంలో ఆ నీళ్లతో నింపండి తొట్లను అన్నారు. అప్పుడు నీళ్లు మోస్తున్న వారికి విశ్వాసం లేకుండా ఆ నీళ్లను నింపితే ప్రయోజనం లేదు. యేసే చెప్పరు, తప్పకుండా ఏదో ఇక్కడ అద్భుతం జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని వారు విశ్వసించి నీళ్లను అంచుల మట్టుకు నింపారు. విశ్వాసం లేకపోతే వారు ఏమంటారంటే నీళ్లు నింపడం వల్ల ప్రయోజనం ఏంటి, మాకు కావాల్సిన ద్రాక్షరసం కదా, నీళ్ళతో మాకు పనే ఉంది అనేవారు. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము చేస్తున్న పని ఏంటంటే లోతులోనికి వెళ్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కాడ పేతురుతో అన్నాడు, పేతురు నీవు పడవను లోతుకు నడిపించు, కుడి ప్రక్కన వలవే. ప్రియులారా, నిరీక్షణకు ఆస్పదం లేని సమయంలో విశ్వాసంతో మనం చేసేటువంటి చిన్న చిన్న కార్యాలు గొప్ప గొప్ప ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించగలుగుతాయి. అది మన శక్తిని బట్టి కాదు, కానీ మనము విశ్వసించిన దేవుని శక్తిని బట్టి అనే విషయాన్ని మనము గ్రహించాలి. హీ డిగ్డ్ ఎ వెల్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు క్రియగా ఆయన ఒక క్రైసిస్ ఎదుర్కొంటున్నాడు. ఆయన ప్రయాణంలో అలాంటి సందర్భంలో ఒక నూతిని తవ్వి ఆ నూతిలో నీళ్లను ఆయన పొందుకోగలుగుతున్నాడు. వారు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఈయన కష్టాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అబ్రహాము కష్టాన్ని. కానీ అబ్రహాము దేవునిపై విశ్వాసముతో ఆ బావిని మరలా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లుగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక మూడవ విషయాన్ని చూస్తే హీ ప్లాంటెడ్ ఎ గ్రోవ్. ఆయన ఒక పిచ్చిల వృక్షము నాటును అని వ్రాయబడింది. అబ్రహాము ఆ ప్రాంతంలో ఒక పిచ్చిల వృక్షం నాటినట. ఈ మాట బైబిల్ గ్రంథంలో పిచ్చిల వృక్షం అనేటువంటి మాట 3 సందర్భాల్లో వాడారు. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలోను, అలాగనే సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనంలోను పిచ్చిల వృక్షం అనేటువంటి మాటను వాడారు. ఈ సౌలు అతని పిల్లల యొక్క శల్యంలోను ఈ పిచ్చిల వృక్షం క్రింద పాతిపెట్టినట్టుగా మనము అక్కడ చదవచ్చు. అయితే ప్రియులారా, ఇక్కడ అబ్రహాము చేస్తున్నటువంటి పని ఏంటంటే బావిని తవ్వి ఒక వృక్షాన్ని నాటుతున్నాడు. అబ్రహాము ప్రయాణాన్ని మనం గమనించినప్పుడు అతడు ప్రయాణం చేసి బలిపీఠాన్ని కట్టాడు. ఇప్పటివరకు బలిపీఠం కట్టిన అనుభవం ఉంది, కానీ మొక్కలు నాటిన అనుభవం లేదు ఆయనకు. మొట్టమొదటిసారి మొక్క నాటుతున్నాడు. ఎందుకనంటే ఆయన యొక్క జీవితాన్ని ప్రభువు ఏమని పిలిచారనంటే, నీవు ప్రయాణం చేయడానికి పిలువబడుతున్నావు, నేను చూపించే దేశం చేరుకునే వరకు ప్రయాణం చేయి. అబ్రహాము జీవితం అంతా ప్రయాణాలతోనే కొనసాగిపోయింది. నిజానికి వారు సెమీ నొమాడిక్ పీపుల్గా ఉన్నారు. అబ్రహాము అరామీ దేశస్థులు, అంటే సంచరించేటువంటి వారు. వాళ్ళు గొర్రెలను లేదా వారు పశువులను మందలుగా కలిగి ప్రయాణం చేసేవారు. ఎక్కడ
గడ్డి ఉంటే, ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఆగి కొంతకాలం అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయారు. అక్కడ అయిపోయిందనంటే వారు కరువు అనుభవించేవారు. కనుక ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు, గెరారుకు వెళ్ళాడు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన యొక్క జీవితంలో ఎలాంటి అనుభవంలోనికి వచ్చాడనంటే, ఏ లైఫ్ ఆఫ్ టెంట్ టు ఏ లైఫ్ ఆఫ్ సెటిల్మెంట్. ఆయన గుడారపు అనుభవంలో నుంచి నివాసపు అనుభవంలోనికి వస్తున్నాడు. కనుక ఈ నివాసపు అనుభవంలో ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఒక చెట్టును నాటుతున్నాడు. ఈ చెట్టును నాటుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తే ప్రియులారా, ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ హోప్. ఒక నిరీక్షణతో కూడినటువంటి కార్యంగా మనకి ఇక్కడ కనబడుతుంది. వాగ్దాన భూమిలో నాటబడింది ఈ పిచ్చుల వృక్షము. అంతేకాదు బేర్షెబ నీళ్లతో పోషించబడుతుంది ఈ పిచ్చుల వృక్షము. ప్రియులారా, మన జీవితాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ పిచ్చుల వృక్షం ద్వారా మనకు అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను మనం నేర్చుకోవచ్చు. ఇట్స్ ఏ సైన్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానానికి ఒక రుజువుగా ఉంది ఈ చెట్టు. ఈ పిచ్చుల వృక్షం అనేటువంటిది ఇది చాలా ఎత్తు పెరిగేటువంటిది ఈ వృక్షము. దీని గురించినటువంటి సమాచారాన్ని చూసినప్పుడు ఇది బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టమెంట్లో హీబ్రూలో ఈషాల్ అనేటువంటి మాటను వాడారు దీనికి. ఈ ఈషాల్ అనేటువంటి మాటను గమనించినప్పుడు ఇది ఒక రకమైనటువంటి ఎత్తుగా పెరిగే, ఏపుగా పెరిగేటువంటి వృక్షం. ఇది ఎక్కడ పాతుతున్నాడు దీన్ని అని అంటే, అరణ్య ప్రాంతంలో పాతుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ మొక్క తప్పక ఎదుగుతుంది. ఇట్ విల్ బి ఏ బార్డర్ ఆఫ్ ది ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన భూమికి ఇది సరిహద్దు కాబోతుంది. పాలస్తీనా యొక్క సరిహద్దులను మనం గమనించినప్పుడు, దావీదు కాలంలో పాలస్తీనా దేశాన్ని, వారు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు బార్డర్స్ ఏమని చెప్పబడ్డాయి, లేదా ఈ సమూయేలు కాలం నాటికి బార్డర్స్ ఏమని చెప్పబడ్డానంటే, దాను మొదలుకొని, అనగా ఉత్తరాన ఉన్న దాలు మొదలుకొని ఈ దక్షిణాన్ని ఉన్నటువంటి బెయేర్షెబా వరకు అన్నారు. అంటే దీస్ ఆర్ ది బార్డర్స్, బౌండరీస్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. అంటే అబ్రహాము మొట్టమొదటిసారిగా వాగ్దాన భూమిలోనికి ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకుంటున్నాడు. దానికి సాక్ష్యముగా ఈ పిచ్చుల వృక్షాన్ని నాటుతున్నట్లుగా మనము గ్రహించాలి. ప్రియులారా, ఈ పిచ్చుల వృక్షం మనకేం చెప్తుందంటే, ఇట్స్ ఏ సైన్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. వాగ్దానము చేసిన వారు ఆయన నమ్మదగిన దేవుడు. ఆలస్యమైన ఆయన మన జీవితాల్లో తప్పక తన వాగ్దానాలు నెరవేరుస్తారు. ఎప్పుడో 75 సంవత్సరాల వయసులో ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. 25 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు కుమారునిచ్చాడు. కుమారునిచ్చిన తర్వాత when he granted a promised seed and then he granted a promised land to be fruitful, ఫలించుట కొరకు, అభివృద్ధి చెందుట కొరకు దేవుడు వాగ్దాన పుత్రునిచ్చి తర్వాత వాగ్దాన భూమిని ప్రసాదిస్తున్నారు. కనుక ఆయన యొక్క ప్రయాణపు అనుభవంలో నుండి స్థిరమైన అనుభవంలోనికి నడిపించబడ్డారు. ఇక్కడి నుంచి ఆయన ఏం ప్రయాణాలు చేయలేదు. మోరియా కొండ మీదకి వెళ్ళి బలిని అర్పించాడు 22వ అధ్యాయంలో, కుమారునికి బదులుగా ఒక గొర్రెపిల్లని. ఇక్కడే ఆయన జీవించి షారా చనిపోయిన తర్వాత అక్కడ ఒక స్థలాన్ని మరలా కొనుక్కున్నాడు. ఒక్కొక్కటి సంపాదించుకోవడం మొదలుపెట్టాడు అబ్రహాం. మొదట ఈ బెయేర్షెబాను 7 గొర్రెలిచ్చి, పశువులనిచ్చి స్వాధీనం చేసుకున్నాడు. అనంతరము ఈయన ఈ మమ్రే ఎదుట ఉన్నటువంటి మక్ఫేలా గుహను కూడా స్వాధీనం చేసుకున్నాడు. అంటే ఏ లైఫ్ ఆఫ్ సెటిల్మెంట్, స్థిరమైనటువంటి నివాసంలోనికి అబ్రహాము ప్రయాణం చేస్తున్నాడు. ప్రియులారా, నాటే అనుభవం కావాలి మనకు. అది దేవునిపై నిరీక్షణతో నాటే అనుభవం కావాలి. నాటబడిన వాడే, కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2-3 వచనాలు ఏం చెప్తుందంటే, అతడు నీటి కాలువల ఆడను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ మొక్క చెట్టయింది, వృక్షమైంది. ప్రియులారా, ఇది బెయేర్షెబా నీళ్లతో పోషించబడుతుంది. ఈ చెట్టు మన జీవితాలకు ఒక సాదృశ్యంగా ఉండాలి. మనము నాటబడిన వారమై ఉండాలి. ఎక్కడ నాటబడాలి మన జీవితాలనంటే, భక్తుడు చెప్తున్నాడు, వారు దేవుని మందిరంలో నాటబడిన వారై ఆయన మందిర ఆవరణంలో వర్ధిల్లుదురు అని. కనుక మనము నాటబడాలి పరిశుద్ధ స్థలంలో. అంతేకాదు మనము పోషించబడాలి ఈ జలములతో, బెయేర్షెబా జలములతో.
అంటే దేవుని వాక్యం అనే జలము చేత మనము పోషించబడాలి. అప్పుడు మన జీవితాలు ఫలభరితమైనటువంటి జీవితాలుగా మార్చబడతాయి. దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్. ఈ ఎడారి స్థలంలో దేవుడే దీనిని బ్రతికేలా చేస్తాడు, దేవుడే దీనిని ఎదిగేలా చేస్తాడు, దేవుడే దీన్ని ఫలించేలా చేస్తాడు. అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. లేమి లేకుండా, కొరత లేకుండా, సమయానికి కావలసిన ఎండను, సమయానికి కావలసిన వర్షాన్ని, సమయానికి కావలసినటువంటి పోషణను అనుగ్రహించేటువంటి దేవుడు అనడానికి పిచ్చిల వృక్షము బెయేర్షెబాలో ఒక ఆ దేవుని యొక్క పోషణకు సూచనగా ఉంది. అంతేకాదు, దిస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ అబ్రహామ్స్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసానికి ఈ చెట్టు ఒక నిదర్శనంగా ఉంది అనే విషయాన్ని కూడా మనము గ్రహించవలసినటువంటి వారము అయి ఉన్నాము. ప్రియులారా, ఇన్ దిస్ ప్లేస్ వేర్ హీ ఫస్ట్ సీస్ ద ప్రామిస్ కమింగ్ టు రియలైజేషన్, దేవుని యొక్క వాగ్దానము ఆయన జీవితంలో నెరవేర్చబడటానికి మొదటి మెట్టుగా ఈ ప్రాంతాన్ని చూస్తున్నాడు. కనుకనే ఆయన ఒక దానికి సాక్షార్థంగా ఒక చెట్టును నాటుతున్నాడు. బలిపీఠానికి బదులుగా చెట్టును నాటుతున్నాడు. ఆ చెట్టు దేవుని సన్నిధిలో అబ్రహాము జీవితానికి ఒక సాక్ష్యంగా నిలవబడుతుంది అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇక 4వ విషయాన్ని చూస్తే అక్కడ ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, ఈ కష్టకాలంలో ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే 33వ వచనంలో మనం చూస్తే, బెయేర్షెబాలో ఒక పిచ్చిల వృక్షం నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ప్రియులారా, ఇక్కడ దేవునికి అబ్రహాము పెట్టినటువంటి పేరును మనం గ్రహించాలి. నిజానికి దేవుడు ఇప్పటి వరకు ఏమని పిలువబడ్డాడంటే అబ్రహాము దేవుడుగా పిలువబడ్డాడు. అబ్రహాం ఓన్డ్ గాడ్ యాజ్ హిస్ గాడ్. అబ్రహాము దేవుని తన దేవునిగా పొందేసుకున్నాడు. దేవుడు ఎవరితోనైనా మాట్లాడితే ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము దేవుడును అంటున్నాడు. కానీ అబ్రహాము ఎవరికైనా చెప్తే, ఎక్కడైనా ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆయన దేవుడు నా దేవుడు అని చెప్పడానికి బదులు దేవుని యొక్క గుణలక్షణాలను ఎలా వివరిస్తున్నాడనంటే, ఆయన యెహోవా నిత్యుడైన దేవుడు అనేటువంటి మాటను ఆయన వాడుతున్నట్లుగా మనము గ్రహించవలసినటువంటి వారమని. యెహోవా నిత్యుడైనటువంటి దేవుడు. మొట్టమొదటిసారిగా దేవునికి ఈ పేరును ఇక్కడ వాడుతున్నారు. ఏల్ ఓలాం అనేటువంటి మాటను ఇక్కడ వాడారు. ఏల్ ఓలాం అనేటువంటి మాట మనము గ్రహించినప్పుడు దేవుడు ఎవర్ లాస్టింగ్ గాడ్, ఎల్లప్పటికీ ఎప్పటికీ ఉండేటువంటి దేవుడు. కాలాలు మారిపోయినా, తరాలు మారిపోయినా, మనుషులు మారిపోయినా, ఎవరున్నా లేకపోయినా నిత్యము ఉండేవాడు దేవుడు. ఇంతకుముందు అబ్రహాము ఈ గెరారు రాజు అయినటువంటి అబీమెలెకుతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎంతకాలం ఉంటుందని చెప్పాడనంటే, మనం చూస్తే నీవు నాతోనూ, నా పుత్రులతోనూ, నా పౌత్రులతోనూ అన్నాడు. అంటే ఏ కవెనెంట్ ఆఫ్ 3 generations. అబ్రహాము ఈ రాజుతో చేసినటువంటి, అబీమెలెకుతో చేసినటువంటి నిబంధన 3 తరాల వరకు నిలిచిండే నిబంధన. కానీ అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఇది నిత్యము నిలిచిండే నిబంధన. ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ ఇది. యేసయ్య మనతో కూడా ఒక నూతన నిబంధన చేశాడు. ఇదిగో నేను మీతో ఒక నూతన నిబంధన చేయబోతున్నాను, ఇది నిత్యము నిలిచి ఉండే నిబంధన. యేసయ్య మనతో చేసిన నిబంధన అది నిత్య నిబంధన అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు నిత్యుడైన దేవుడిగా అబ్రహాము దేవుని ఆరాధిస్తున్నాడు. అక్కడ ప్రార్థన చేసును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ అనుభవం మనకు నేర్పిస్తున్నటువంటి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను గ్రహిస్తే మన జీవితాల్లో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు మనకు నేర్పించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన విశ్వాసము ఎక్స్టెన్షన్ అవ్వాలి, మనం విశ్వాసము ఇంక్రీజ్ అవ్వాలి, వృద్ధి పొందే విశ్వాసంగా ఉండాలి. నిజానికి ఈ పరిస్థితుల్లో ఆయన ఒక సెటిల్మెంట్ లైఫ్లోనికి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పని ఏంటంటే రిలాక్స్ అవ్వటం లేదు. ఆయన వర్షిప్ చేస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది యొక్క జీవితాలను మనం చూసినప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంటే, సమృద్ధికరమైనటువంటి పరిస్థితుల్లో దేవునితో నిత్య సంబంధంలోనికి ఎదగటం కంటే కూడా దేవుని విడిచిపెట్టి లోకముతో సహవాసము కొరకు, లోకములో ఉన్నటువంటి వాటి కోసం ప్రయాణం, పరుగులు పెట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన
టెంట్ అనుభవంలో నుండి సెటిల్మెంట్ అనుభవంలోనికి వచ్చాడు. సెటిల్ అవగానే ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే దేవుని నామమును, ఇది ఈయన నిత్యమైన దేవుడు, ఈయనతో ఉండాల్సిన సంబంధము నిత్యమైన సంబంధము, నేను ఈయనను చేయాల్సిన పని ఆరాధన, ప్రార్థన. 22వ అధ్యాయం రాగానే వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. నిశ్చితగా దేవుని సన్నిధిలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఆయనకు దేవునిని కలుసుకునే అనుభవాన్ని, దేవునితో మాట్లాడే అనుభవాన్ని, దేవునికి లోబడే అనుభవాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించే అనుభవాన్ని, దేవుని కోసం ఏమైనా కూడా సమర్పించగలిగేటువంటి అనుభవంలోనికి ఎదిగించింది. సంక్లిష్టమైన పరిస్థితుల్లో దేవునితో మనకున్న సంబంధము మన జీవితాల్లో సమృద్ధిని అనుగ్రహించేలా చేస్తుంది. సమృద్ధికరమైనటువంటి సమయాలలో దేవునితో మనకున్న సంబంధము దేవుని నామమునకు మహిమకరంగా మన భవిష్యత్తును మలుస్తుంది. ఇక్కడ అబ్రహాం జీవితంలో జరుగుతున్నది అదే. 34 వచనం చూస్తే, అబ్రహాము ఫిలిష్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను. అనేక దినాలు పరదేశిగా ఉన్నాడు. కానీ ఈయన ఇప్పుడు బెయేర్షెబాలో ఆయన స్వదేశీయుడిగా మార్చబడుతున్నాడు. ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎక్కడి నుంచో వచ్చాడు అబ్రహాము, కానీ ఇక్కడ సెటిల్మెంట్లోనికి దేవుడు ఆయనను తీసుకువెళ్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. మనం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము ఈ లోకంలో మనం ప్రయాణికులంగా ఉన్నాం, యాత్ర చేసే వారంగా ఉన్నాం. 84వ కీర్తనలో కోరహ కుమారులు అదే చెప్తారు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు, ఈ లోకము అశాశ్వతమైనది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. శాశ్వతమైన లోకంలోనికి ప్రవేశించడం కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం. యేసుక్రీస్తు వాగ్దాన పుత్రుడిగా మనకు అనుగ్రహించబడ్డాడు. హీ వాజ్ గివెన్ అస్ టు యాజ్ ఏ ప్రామిస్డ్ సీడ్. వాగ్దానము చేయబడినటువంటి సంతానముగా, అబ్రహాము కుమారునిగా, దావీదు కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించబడ్డారు. ఇప్పుడు మన జీవితాలలో మన ప్రయాణం దేని కొరకనంటే వాగ్దాన భూమిలో ప్రయాణం చేయటం కొరకు. బెయేర్షెబా వారిని వాగ్దాన భూమిలో ప్రయాణం చేయటానికి ఒక తొలిమెట్టుగా ఉంది. తొలిమెట్టు నిజానికి అబ్రహాము అతని సంతానం అప్పటికి ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ఆఫ్టర్ 400 years 400 సంవత్సరాల తర్వాత మరి ఇశ్రాయేలీలు ఈ దేశాన్ని సంపూర్ణంగా వారు స్వాధీనం చేసుకున్నారు యెహోషువ నాయకత్వంలో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. కనుక బెయేర్షెబా అనుభవం మనకి ఏం చేస్తుందంటే, దేవుని మందిరంలో ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ఒక పిచ్చిల వృక్షం వలె నాటబడినటువంటి వారముగా మనము నిత్యమైనటువంటి ఆ వాగ్దాన దేశమైన పరలోకానికి చేరటానికి ప్రయాణికులుగా మనల్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన నిత్యుడగు దేవుడు, నిత్యుడైన దేవుని పేరట ప్రార్థన చేసెను. మన జీవితాల్లో మన విశ్వాసాన్ని వృద్ధి పొందించేటువంటి అనుభవములో మనము ఎదగాల్సినటువంటి వారమైనాం. అంతేకాదు, స్పెండ్ యువర్ టైమ్ ఇన్ వర్షిప్ అంటిల్ ద ప్రామిస్ విల్ బి ఫిల్డ్. మన జీవితాల్లో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడే వరకు కూడా, అనగా వాగ్దాన ఆ స్థలంలోనికి ప్రవేశించే వరకు కూడా మన సమయాన్ని దేవునితో గడపాల్సిన వారమైనాం. దేవుని స్తుతించటంలో, ప్రార్థించటంలో, ఆరాధించటంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించటంలో మన సమయాన్ని వెచ్చించగలిగితే, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, మన జీవితాలు ధన్యకరమైన జీవితాలు కాగలుగుతాయి. ఆయన నిత్యుడగు దేవుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చెప్తాడు, నేను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నాడు. ఆయన నిన్నున్న, ఈరోజున్న, రేపు కూడా ఉంటారు. ఒకవేళ నీవు నేను లేకపోవచ్చు, కానీ ఆయన ఎప్పటికీ ఉండేటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడింది. ప్రియులారా, శాశ్వతుడైన దేవుడు అని ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో ఆయన గురించి చెప్పబడింది. శాశ్వతుడైన దేవుడు. కీర్తన గ్రంథం 135వ కీర్తన 13వ వచనంలో మనం చూసినప్పుడు నిత్య నివాసి అని చెప్పబడింది ఆయన. కనుక మన జీవితాల్లో నిత్యుడగు దేవుని కలిగి ఉన్నాం. మన జీవితాలలో నిత్యమైన ఆశీర్వాదాలు అనుగ్రహించడం ఆయనకి సాధ్యమవుతుంది. అబ్రహాము ఆ నిరీక్షణతో కొనసాగాడు. ఆయన జీవితంలో చేసిన ప్రయాణాలు, ఆయనకి నేర్పించినటువంటి పాఠాలు ఏంటంటే, బెయేర్షెబా అనుభవంలో, ఆయన బావి తవ్విన అనుభవంలో, ఆయన ఒక పిచ్చిల వృక్షాన్ని నాటిన అనుభవంలో, ఆయన నిత్యుడగు దేవునికి స్తుతించి, ప్రార్థించి, ఆరాధించే అనుభవంలోనికి ఎదిగాడు. కనుకనే దేవుని చిత్తాన్ని గ్రహించగలిగాడు. దేవుని చిత్తానుసారంగా ఆయన నడిపించబడగలిగాడు, నెరవేర్చబడగలిగాడు. ఆయన జీవితంలో దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలని స్వతంత్రించుకోగలిగాడు. ఈ దినం మన జీవితాల్లో బెయేర్షెబా అనుభవంలోనికి రావాలి.
ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ కవెనెంట్ టు ఎ పీస్. సమాధాన సంబంధమైన నిబంధన కొరకు ఆయన చేసిన ప్రయత్నంగా బెయేర్షెబా ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. అంతేకాదు హీ డిగ్డ్ ఎ వెల్, ఆయన బావిని తవ్వాడు, లోతుగా తవ్వాడు, సుమారు 66 అడుగులు లోతుగా తవ్వించాడట. ఆయన నీళ్ళు ఇచ్చే దేవునిపై నిరీక్షణతో విశ్వాసంతో ఆ బావిని తవ్వాడు. మనం చేసే కార్యాలు విశ్వాసంతో చేయగలిగినప్పుడు దేవుడు వాటిని సఫలీకృతం చేయగలుగుతాడు. ఈ ప్లాంటెడ్ ఎ గ్రవ్, ఆయన ఒక పిచ్చిల వృక్షాన్ని నాటించాడు. ఈ పిచ్చిల వృక్షం ఏం చెప్తుందనంటే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ అబ్రహామ్స్ ఫెయిత్. ఆయన విశ్వాసానికి, దేవుని యొక్క పోషణకు, దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తాడనడానికి ఒక రుజువుగా ఆయన ఒక మొక్కను నాటాడు. ఆ మొక్క మనము కావాలి. ఆయన మందిరంలో నాటబడినటువంటి వారమే ఫలించేటువంటి అనుభవాల్లోనికి మనము ఎదగాలి. అంతేకాదు వాగ్దాన భూమిలో ప్రయాణం చేసే పర్యంతము దేవునితో ఒక మంచి సంబంధాన్ని, ఆరాధన అనుభవాన్ని, నిత్యుడగు దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన నిత్యము ఉండేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన సమస్యల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. అబ్రహాము ఎత్తు పొలాలను అనుభవించిన ప్రతి స్థలంలో దేవుని యొక్క భద్రతను, దేవుని యొక్క సమృద్ధిని అనుభవిస్తున్నాడు. కనుకనే ఆయన దేవుని గురించి ఏం చెప్తున్నాడంటే, దేవా నీవు నిత్యుడు ఒక దేవుడు, ఏల్ ఓలాం అనే మాటను ఆయనకు ఆపాదిస్తున్నాడు. కనుక మన జీవితంలో నిత్యుడగు దేవుని కలిగి ఉన్న మనము నిత్యమైన ఆశీర్వాదాలతో నింపబడినట్లు ఎదుర్కొంటున్న ప్రతి క్రైసిస్లో విశ్వాసము కనుపరుస్తూ ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ప్రేమ, నమ్మకము, కనికరం, కృప కలిగిన తండ్రివైన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడేశ, మీ జీవము కలిగిన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహాము జీవితంలో ఆయన చేసిన ప్రయాణాల్లో ఎదుర్కొంటున్న ప్రతి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన విశ్వాస కార్యాలను మేము ధ్యానం చేసాం. మా జీవితాల్లో అవి దీవెనకరంగా ఉన్నట్లు, సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానం మా హృదయములకు, తలంపులకు కావలినట్లు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. వినిన వాక్యము ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా, ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్స్లో అనేక మంది ప్రభా వ్యాధి బారిన పడ్డారు, మీ ద్వారా స్వస్థపరచబడ్డారు. అయినా మరి అనేకమైన కుటుంబాల్లో దేవా ఈ వ్యాధి దుఃఖాన్ని మిగిల్చింది. కన్నీటితో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. విశ్వాసముతో ముందుకు కొనసాగగలిగినటువంటి నీ ఓదార్పును ఆ కుటుంబాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు నాయన, నీ కృప ద్వారా ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించగలిగినటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సన్నిధిని తోడుగా ఉంచండి. మందిరాలు నిశ్చితానుసారంగా తెరవబడినప్పుడు మేమందరం సంతోషంతో నేను మహింపరుస్తూ ఆరాధించగలిగినటువంటి భాగ్యం అనుగ్రహించండి. నిత్యమైన ఆ కానాను చేరుకుని పర్యంతము విశ్వాసముతో మా యాత్ర ముందుకు కొనసాగించగలిగినట్లు కృప చూపించమని, గృహాల దగ్గర ఉండే అయినా ఆరాధనలో పాలు పంపులు పొందుతూ వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకుని దీవించమని, ఘనతా ప్రభావాలు నీకు ఆరోపించిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము, కాపుదల మనకు, మన కుటుంబములన్నింటికి, సంఘమంతటికి ఆయనను ప్రేమించి తన పరిశుద్ధులకెల్లరికను సదాకాలం తోడై కాపాడి దీవించును గాక. ఆమేన్.